హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సొరకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల అవి ఈవెన్గా కుక్ అవ్వడం జరుగుతుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని మనం కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా 3 విజిల్స్ వస్తే అవి కుక్ అయిపోతాయి. ఈలోపు మనం ఒక జార్ తీసుకుని అందులోకి మనం ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్ట్ వేసి అది కారం ఆడుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకొని మనం ముందుగా ఆడుకున్న కారాన్ని అయితే అందులో వేసేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకి. సో ఇలా పసుపు వేసుకొని ఒక స్పూన్ సహాయంతో మనం దీనిని మొత్తం కలిపేస్తామండి. ఇలా కలిపేయడం వల్ల అది కలిసిపోతుంది. సో ఇలా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వడకొట్టుకొని ఆ ఆనపకాయ ముక్కలను అన్నిటిని ఇందులో వేసేయాలండి. ఇలా వేసి మనం ఈవెన్గా కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలకి సొరకాయ ముక్కలకి కర్డ్ మిశ్రమం అంతా పట్టాలి. ఈలోపు తాలింపు సరుకులు సర్దుకుని తాలింపు వేయించుకుని ఆ తాలింపుని అయితే ఇందులో వేసేసుకోవాలి. తాలింపు అంటే ఏంటో తెలుసు కదండి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అంటే కొంచెం మనకి తెలిసిందే ఇంగువ వేసి తాలింపు ఇందులోకి వేసేసుకున్నాం. సో రుచికరమైన టేస్టీ మన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఆల్రెడీ నేను కారంలోని దాంట్లోనే ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ నాకు పట్టలేదు. ఇన్ కేస్ మీకు పడితే వేసుకోవచ్చు. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.